అంటే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రభుత్వ పథకాలు మీరా అండి? మేము చెప్తాము ఏమేమి చేసినాం పథకాలు, ఏమేమి పథకాలు మీరు కాదు, మీరు ఏమీ చేయలేదు, మేము చెప్తాము ఏం చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అంగన్వాడీ వర్కర్లకు 7,000 అయితే జీతాలు ఇస్తున్నారో దాన్ని 11,500 చేసిన మాట వాస్తవమా కాదా? దాని లబ్ధిదారులు ఎంతమంది? 47,476 మంది అంగన్వాడీ వర్కర్లు, మినీ అంగన్వాడీ సెంటర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? 6,526 మంది. అంగన్వాడీ హెల్పర్లు 4,500 జీతం ఉండేది 7,000 చేస్తే లబ్ధిదారులు ఎంతమంది? 45,175 మంది. గ్రామ సంఘాలు సహాయకులు సంఘమిత్రాలు మరి వాళ్లకు 2,000 ఉండేది ఏకంగా 10,000 చేస్తే 28,152 మంది లబ్ధిదారులు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు 12,000 జీతం 18,000 చేస్తే 28,568 మంది లబ్ధిదారులు. ఆశా వర్కర్లకు 3,000 జీతం ఇస్తుండేది జగన్మోహన్ రెడ్డి గారు 10,000 చేస్తే 41,416 మంది లబ్ధిదారులు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా రెగ్యులర్ వాళ్లకు అయ్యారు వెంటనే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 27% అయ్యారు ఇచ్చినందువల్ల 3,94,929 మంది లబ్ధిదారులు. గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు 400 జీతం ఇచ్చేది 4,000 చేస్తే 2,652 మంది లబ్ధిదారులు. హోంగార్డులు 18,000 జీతం వచ్చేది 21,300 చేస్తే 14,984 మంది లబ్ధిదారులు. పాఠశాల విద్యాశాఖలో కుక్క మెల్పర్లకు 1,000 రూపాయల జీతం ఉండేది 3,000 చేస్తే 84,833 మంది లబ్ధిదారులు. 108 సర్వీస్ 108 సర్వీసు 13,000 జీతం ఉంటే 28,000 చేస్తే 1,720 మంది లబ్ధిదారులు. మరి అదేవిధంగా పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ 108లో 17,500 మంది రూపాయలు జీతం ఉండే 20,000 చేస్తే 17,020 మంది లబ్ధిదారులు. 104 డ్రైవర్లు 26,000 చేసి 705 మంది లబ్ధిదారులు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులు 8,000 ఉండేది 16,000 డబుల్ చేస్తే 3,800 మంది 7,02,656 మంది అవుట్సోర్సింగ్ వాళ్ళు లబ్ధిదారులు. మీరా మేమండి చేసేది? చాలా ఇంకేమైనా కావాలా? Idanta in the span of 5 years. This is just not my track record. This is all-time record. All-time record. All-time record. All-time record.